సత్యసాయి ఆంతరంగిక మందిరంలో ఎవరు నివసించబోతున్నారు? బాబా అన్న కొడుకు రత్నాకర లేక ప్రియ భక్తుడు సత్యజిత్త? ఇప్పుడు పుట్టపర్తిలో ఇది పెద్ద చర్చగా మారింది. రేపో మాపో రత్నాకరే బాబా యజుర్వేద మందిరంలో అడుగు పెట్టబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ప్రశాంత్ నిలయం నుంచి చాలా మంది వెళ్లిపోయే అవకాశాలున్నాయి. ప్రశాంత నిలయంలో సత్యసాయి నివాసం యజుర్వేద మందిరానికి ఓ ప్రత్యేకత ఉంది. అచ్చం ఇంద్రభవనంలో ఉండే ఈ మందిరాన్ని దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించి ఇచ్చారు కొందరు భక్తులు. ఏడు సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ బంగళాలో నివాసం ఉండాలంటే రోజుకు 5 లక్షల రూపాయలకు పైగా ఖర్చవుతుంది. సత్యసాయి ఆయన ఆంతరంగిక భక్తుడు సత్యజిత్ మాత్రమే ఈ మందిరంలో ఉండేవారు. అయితే బాబా అనంతరం యజుర్వేద మందిరంలో ఎవరు ఉండబోతున్నారు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. వాస్తవానికి నిన్న మొన్నటిదాకా సత్యజిత్ ఈ మందిరంలోనే ఉన్నారు. అయితే ట్రస్ట్ సభ్యులు సత్యజిత్ కేవలం బాబా సేవకుడిని, ట్రస్ట్ లో ఉద్యోగి మాత్రమే అని తేల్చిపారేయడంతో అతను యజుర్వేద మందిరాన్ని ఖాళీ చేశారు. తన నివాసాన్ని మిత్రుడి గదిలోకి మార్చుకున్నారు. ఇప్పుడు సత్యజిత్ యజుర్వేద మందిరంపై బాబా అన్న కొడుకు రత్నాకర్ కన్నుపడింది. బాబా మందిరంలో రాజభోగం అనుభవించేది రత్నాకర్ అనే వార్తలు పుట్టపర్తిలో గుప్పుమంటున్నాయి. ఇందుకోసం తగిన ఏర్పాట్లు చేయమని కూడా రత్నాకర్ ప్రశాంత నిలయం వర్గాన్ని ఆదేశించారని తెలుస్తోంది. అయితే ఇది బాబా భక్తులకు, బాబాకు మందిరాన్ని నిర్మించి ఇచ్చిన కొందరు పారిశ్రామికవేత్తలకు నచ్చడం లేదు. రత్నాకర్ యజుర్వేద మందిరంలోకి వెడితే అది అరాచకాలకు వేదికవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 165 దేశాలకు దైవ స్వరూపుడైన బాబా నివాసం రత్నాకర్కు దక్కడం దారుణమని ప్రశాంత నిలయంలో పనిచేసే కొందరు కీలక వ్యక్తులు కూడా ఖండిస్తున్నారు. రత్నాకర్ బాబా మందిరంలోకి వస్తే తాము ప్రశాంత నిలయాన్ని వదిలి వెళ్లిపోతామని చెప్తున్నారు. ఇదిలా ఉంటే రత్నాకర్ బాబా యజుర్వేద మందిరంలోకి మారడంపై చాలా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇన్నాళ్లు ట్రస్టుకు అధ్యక్షులుగా ఉన్న బాబా నివాసమున్న మందిరాన్ని రత్నాకర్కు అప్పగించడాన్ని చూస్తే ట్రస్ట్ కూడా కొద్ది రోజులకు రత్నాకర్ చేతుల్లోకి వెడుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. బాబా యజుర్వేద మందిరం కానీ, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ గాని రత్నాకర్ చేతిలోకి వస్తే సత్యసాయి భక్తులు పుట్టపర్తిని, ప్రశాంత నిలయాన్ని మర్చిపోయే రోజులు రావడం ఖాయమనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.